వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి బహిరంగ సభ పెద్ద ఎన్నికల డ్రామా. 3000 రూపాయల పెన్షన్ మళ్లీ ప్రజలను మోసం చేయడానికి. కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని వ్యాఖ్య. కుకట్పల్లి జేఎన్టీయూలో పీజీ విద్యార్థుల ధర్నా. క్యాంపస్ లో అమలవుతున్న అనధికార 144 సెక్షన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్. బీఆర్ఎస్ నాయకుల అవినీతి సొమ్మును లెక్క కట్టి కక్కిస్తాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా కాకినాడ సిటీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కాకినాడ మాజీ మేయర్, కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ పెద్ద ఎన్నికల డ్రామా అని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ ప్రజలను మోసం చేయడానికి మాత్రమే 3000 రూపాయల పెన్షన్ విడుదల చేశారని, ప్రజలు దీన్ని నమ్మే పరిస్థితిలో లేరని, వైసీపీ పార్టీని ప్రజలే బంగాళాఖాతంలో కలుపుతారని తెలిపారు. నిన్నటి రోజున మనమందరం కూడా చూసాము. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఎన్నికల గమ్మత్తు మొదలు పెట్టడం జరిగింది. పాదయాత్రలో భాగంగా 3000 పెన్షన్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఏడాదికి 250 రూపాయలు చొప్పున పెంచుకుంటే వెళ్తా, నిన్ను అబ్బా బిడ్డ మీ బిడ్డగా మీ అందరికి 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చేస్తున్నానని చెప్పి గొప్పగా చెప్పుకోవడం చాలా విడ్డూరం. అదేవిధంగా చూసుకున్నట్టయితే నిన్నటి సభలో స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడటం మనం అందరం కూడా విన్నాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కాలిగొట్టి కూడా సరిపోయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాయంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి పదంలో పరిగెట్టించడానికి కానీ, అదేవిధంగా ప్రజల సంక్షేమం కోసం అనుక్షణం పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే వీళ్ళంతా దోచుకునే మనుషులు, రాష్ట్రాన్ని దోచుకునే మనుషులు వీళ్ళందరూ. అదేవిధంగా బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు ఈ మనిషి. ఏదైతే 24 ఎలక్షన్ తర్వాత చూసుకుంటే వైసీపీ అనే పార్టీ కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కానీ, అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కానీ వీళ్ళందరినీ కూడా ప్రతిపక్ష నాయకులుగా మేం కాదు ప్రజలే బంగాళాఖాతంలో కలిపేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎన్టీ రామారావు గారు కిలో 2 రూపాయలకి రేషన్ బియ్యం ఇవ్వడం పెట్టారు, మంచి పథకం. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక పథకం పెట్టారని చెప్పి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏం పెట్టారని చెప్పి అడుగుతా ఉన్నాడు. విజ్ఞత లేదనుకుంటా. కనీసం ప్రజలకి 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా మంచి భోజనం, టిఫిన్, మరి చక్కటి పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే పెళ్లి కానుక ద్వారా అనేక మందికి మరి 1,00,000 రూపాయలు 75,000 ఇచ్చినటువంటి మంచి పథకం. దాన్ని కూడా నిర్వీర్యం, కేవలం రాజకీయ కక్షతో వాటిని నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచి పథకం ప్రజలకు పనికొస్తుంది అంటే ఏ నాయకుడు కూడా దాన్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు మంచి పథకాలు నిర్వీర్యం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏం పెట్టారు అని చెప్పి అడుగుతున్నాడు అంటే అతను కనీసం విషయ పరిజ్ఞానం లేదు అనేది క్లియర్ గా తేటతలం అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. హైదరాబాద్ కుకట్పల్లి జేఎన్టీయూలో పీజీ విద్యార్థులు విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. హాస్టల్లో తాము తినే ఆహారంలో తరచుగా పురుగులు వస్తున్నాయని, మంచి ఆహారం కొరకు తాము విజ్ఞప్తి చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాంపస్ లో నలుగురు కలిసి మాట్లాడుకున్న సెక్యూరిటీ సిబ్బంది విజిల్ ఊదుతూ తమని కనీసం నిల్చొనివ్వటం లేదని, 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రవర్తిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. తమకు పురుగులు లేని నాణ్యమైన ఆహారం కల్పించాలని, క్యాంపస్ లో అమలవుతున్న అనధికార 144 సెక్షన్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను కలిసిన రిజిస్ట్రార్ మంజూరు హుస్సేన్ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని చెప్పినా విద్యార్థులు తమ ఆందోళన వినిపించకపోవడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. వద్దు రానా
జగన్ అసలు అని మీరు కూడా రండి అమ్మ నిన్న హాస్టల్లో చాలా ఘోరంగా ఉంది మా సిచ్యువేషన్. రోజు ఫుడ్లో ఏదో ఒకటి వస్తుంది, రబ్బర్ బ్యాండ్, గ్లాస్, ఇంకా ఇన్న ముక్కలు, ఇనుప తీగలు, ఈగలు, దోమలు, చీమలు, ఇవన్నీ మేము సార్ ఓపెన్ చేయలేదు మా సేఫ్టీ కోసం పాములు వస్తాయని అక్కడ కూర్చోవద్దని ఈ వర్షం ప్రిన్సిపల్ Sir, we don't want this principal. Our principal will be targeted again and entire యూనివర్సిటీలో 144 సెక్షన్ కర్ఫ్యూ నడుస్తున్నట్లు ఉంది. ఎక్కడ ఒక 5 మంది స్టూడెంట్స్ కలిసి దేని గురించి అయినా డిస్కస్ చేద్దామని నించున్నా కానీ సెక్యూరిటీస్తో పాటు విజిల్ వేపిస్తూ ఉన్నారు. అంటే అంత ఫ్రీడమ్ లేకుండా ఉందా స్టూడెంట్స్కి? అంటే ఒక లేబర్స్ లాగా మమ్మల్ని ఎందుకు ట్రీట్ చేయడం? అంటే మాకు రైట్స్ ఉన్నాయి, మాట్లాడడానికి మాకు రైట్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ మాకున్నాయి. మాట్లాడే రైట్ లేకుండా ఏదైనా మాట్లాడితే ఆపేయండి, ఆగేయండి, నోర్మేయండి, ఇట్లా అన్అఫీషియల్ లాంగ్వేజ్ మాట్లాడుతూ మమ్మల్ని అనడం కరెక్ట్ కాదు. ఇది కూడా ఒక హరాస్మెంట్ కిందే వస్తుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సిటీలో నిన్న నైట్ సార్ వచ్చారు. ఏమైందమ్మా, ఏం తెలుసుకుందాం, ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అందరు కలిసి? మీరు మా పిల్లల లాంటి వాళ్ళే కదా అని ఒక వీడియో తీస్తున్నారు వెనకాల సెక్యూరిటీ వాళ్ళు. అందుకని చెప్పి అమ్మ నాన్న అని మాట్లాడారు. కానీ అదే ప్రిన్సిపల్ సారు ఒక గంట క్రితం అందరూ కలిసి వెళ్ళి ప్రాబ్లం చెప్తే ఏంటి నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్లు ఎలా పడితే అలా మాట్లాడారండి. అందరితో మాట్లాడారు. ఒక హెరాస్మెంట్ లాగా చేస్తున్నారు సార్. అయితే మొన్న తమిళ్ సాయి వచ్చారు గవర్నర్ మా కాలేజ్కి. నైట్ రిసార్ట్కి వాలంటీర్స్గా వెళ్ళాము. ఆ రోజు సార్ మాకు ఏ బస్సులో అయితే వెళ్ళారో సార్ అలాంటి మాటలు వెనకాల ఒక 20-30 ప్రొఫెసర్స్ ముందు మమ్మల్ని షేమ్లెస్గా బిహేవ్ చేశారు. మేము దాన్ని ఎలా తీసుకోవాలి? కనీసం ఒక సారీ లేదు. నెక్స్ట్ డే మీరు నన్ను కలవండి, లంచ్కి వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడతాము అని అన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా కె శశంక గురువారం బాధ్యతలు స్వీకరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నూతన జిల్లా పాలనాధికారికి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. నేరుగా తన ఛాంబర్ కు చేరుకున్న కలెక్టర్ శశంక అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. కొత్త కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అధికారులు కలెక్టర్ కు పూల మొక్కలను అందించారు.
మహబూబాద్ జిల్లా మహబూబాద్ మండలం పర్వతగిరి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మురళీ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం మురళీ నాయక్ మాట్లాడుతూ తను చదువుకున్నది ఈ గ్రామంలోనే అని గుర్తు చేశారు. అలాగే మైబాద్ నియోజకవర్గ ప్రజలకి సేవ చేద్దామనే ఆలోచనతో వచ్చానని గ్రామ ప్రజలకు తెలిపారు. కార్యక్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్త్రీలకు పురుషులకు వేరువేరుగా పత్రాలను తీసుకునేందుకు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక 3-4 అప్లికేషన్లు ఇస్తారు. అవి నేను తీసుకొని వాళ్ళకి రసీదులు ఇస్తాను. రసీదులు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే రసీదుల మీద మీకు నెంబర్ ఇస్తాం. మీకు ఏ చిన్న సమస్య ఉన్నా, ఏదైనా ప్రభుత్వ ఈ హామీలు ఏవైతే మేము ఇచ్చినామో సంక్షేమ పథకాలు మీకు నెంబర్ వేస్తున్నారు. ఎక్కడెక్కడో చదువులు చదివి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన తర్వాత అలాగే ఉస్మానియా మెడికల్ కాలేజీలో డాక్టర్ పట్టాను పొంది పీజీ కొరకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అని పాండిచ్చేరిలో ఉన్నటువంటి దేశంలోనే అతిపెద్ద ఇన్స్టిట్యూట్ జిప్మర్లో చదివిన తర్వాత మళ్ళీ తిరిగి ఎక్కడికి పోయినా కూడా తిరిగి సొంత గ్రామాన్ని నేను గుర్తుపెట్టుకోవాలని ఏకైక లక్ష్యంతో అంత పెద్ద చదువులు చదివి నైపుణ్యం ఉన్నా కూడా మన సొంత ఊరు ప్రజలకు ఏదో కొంత మేలు చేయాలని ఏకైక లక్ష్యంతో మహబూబాద్ పట్టణంలో నేను ప్రాక్టీస్ చేయడం, ఈరోజు మీ ముందుండి నేను ఇలా మహబూబాద్ శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందుకు మీరిచ్చిన దీక్ష అని చెప్పేసి ఈరోజు సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే సభాధ్యక్షులు గౌరవ సర్పంచ్ శ్యామ్ గారు, అలాగే ఎంపీటీసీ వర్యులు మన రామచంద్ర నాయక్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి మొత్తం తానే వెనుకొండి గత 10 రోజులుగా చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ని సక్రమంగా నడవాలని ఏకైక లక్ష్యంతో వారు చేసిన కృషి మన నోడల్ ఆఫీసర్ సూర్యనారాయణరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఆర్డీఓ మేడం అలివేలమ్మ గారు, ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఎలక్షన్ టైంలో నాకు చిన్న చిన్న ఇబ్బందులైనా కూడా ఇబ్బందులను సరే తన వృత్తినే తన జాబ్నే పణంగా పెట్టి నన్ను కాపాడి ఈరోజు మీ ముందుండి నేను ఇప్పుడు ఉపన్యాసం ఇవ్వడానికి మూల కారణం వారే. అలాగే మన ఉప సర్పంచ్ మన సుజాత అనిత వెంకన్న గారు, అలాగే సోమలతండ సర్పంచ్ మన ఇస్లావత్ బాలాజీ నాయక్ గారు, అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులతో పాటు మా పర్వతగిరి గ్రామ ప్రజలందరికీ పేరు పేరు, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రభుత్వ ఉద్యోగులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం వీర్లపల్లి ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వారం రోజుల్లోనే 2 గ్యారంటీలను అమలు చేసిన ఘనత దక్కుతుందన్నారు. మిగతా 4 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి అందజేస్తామని, అధికారులు ప్రజల వద్దకే వచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. బీఆర్ఎస్ నాయకుల అవినీతి సొమ్మును లెక్కకట్టి కక్కిస్తామన్నారు. సింగరేణి ప్రభావిత గ్రామమైన వీర్లపల్లిని అన్ని విధాలుగా ఆదుకుంటామని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
నేటి ప్రజాపాలన కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు కోరుతా ఉన్నాం. అలాగే గౌరవనీయులు కమిషనర్ గారిని కూడా కూర్చోండి. మీరందరూ భారీ మెజారిటీతో రాష్ట్రం అంతా కూడా రామగుండం ఈరోజు 14వ వార్డులో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చూస్తాను ప్రజా విశేష స్పందన. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, మాకు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తుంది, 10 రోజుల్లో 2 హామీలు నెరవేర్చింది, ఇంకా భవిష్యత్తు కూడా దశల వారీగా పూర్తిగా నెరవేరుస్తుందని. ఈరోజు ఏ సమస్య వచ్చినా కూడా మేము స్వయంగా మీ దగ్గరికి రాగలుగుతాం, కాదంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని కూడా ఇవాళ ప్రజా దర్బార్లో కలవగలుగుతాం. ఇలాంటి స్వచ్ఛమైన ప్రభుత్వం, ప్రజల కష్టాలు వినడానికి వాళ్ళ ఒకరి దగ్గర నష్టమైతే ఇంకో దగ్గర పోయి కూడా చెప్పుకునే అవకాశం ఉన్న ప్రభుత్వం ఏదంటే అది కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్గా మాకు నమ్మకం ఉందని చెప్తాను. చాలా సంతోషంగా ఉన్నది. కరెక్ట్గా ఇవాళకి 1 రోజులైంది ఎన్నికల డేట్ వచ్చి, 3 రోజులు 3వ తారీఖు ప్రభుత్వం ఏర్పడితే ఇంకా 7 తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పడ్డాయి. అంటే దాదాపు 20 రోజుల పైన, అంటే 25 రోజుల్లోనే చాలా స్పీడ్గా ఈ ప్రభుత్వం పరిగెత్తుతూ ఉంది. లోటుపాట్లన్నీ కూడా వెలికి తీస్తూ ఉన్నది. ప్రభుత్వం ఈరోజు ఖజానా ఖాళీ చేసినా కూడా ధైర్యంగా, ముక్కవని ధైర్యంతో అలా కేంద్ర ప్రభుత్వాన్ని, తర్వాత ఇతర ప్రాంతాల నుంచి అన్ని రకాల నిధులు తీసుకురావాలి, ఈ ప్రాంతాన్ని పూర్వవైభవం తీసుకురావాలి, మిగులు రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మిగులు రాష్ట్రంగా చేయాలని ఒక తపనతో ఇలా గట్టి ప్రయత్నం చేస్తాం. ఇవాళ ప్రజా ఆశీస్సులతో ప్రభుత్వం ఏర్పడ్డది. డెఫినెట్గా ప్రజలు అందరూ కూడా హర్షించే విధంగా పనిచేస్తామనే విషయాన్ని ఇలా ప్రజలకు నమ్మకం ఉంది, నాకు కూడా నమ్మకం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి బహిరంగ సభ పెద్ద ఎన్నికల డ్రామా, 3,000 రూపాయల పెన్షన్ మళ్లీ ప్రజలను మోసం చేయడానికి కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని వ్యాఖ్య. కుకట్పల్లి జేఎన్టీయూలో పీజీ విద్యార్థుల ధర్నా, క్యాంపస్ లో అమలవుతున్న అనధికార 144 సెక్షన్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్. బీఆర్ఎస్ నాయకుల అవినీతి సొమ్మును లెక్క కట్టి కక్కిస్తాం, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హెచ్చరిక. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.